కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ పరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్ బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పరోల్ మీద బయటికి తీసుకొచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడు ఈ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫార్సు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ వ్యవహారం సింహపురి పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల్ని చుట్టుముడుతోంది. గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ పెరోల్ కి దరఖాస్తు చేసుకోగా హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ చక్రం తిప్పింది అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తిరుపతి ఎస్పీ వద్దన్న, జైలు సూపరింటెండెంట్ కాదన్న వాళ్ళెవరో ఈ రౌడీ షీటర్ బయటకు రాకుండా ఆపలేకపోయారు. చివరికి పెరోల్ మీద విడుదలయ్యాక రచ్చ జరగడంతో గతుక్కుమన్న హోంశాఖ దాన్ని రద్దు చేసి తిరిగి జైలుకి పంపించింది. ఆ విషయంలో స్వయంగా హోంమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం కలకలం రేపుతోంది. శ్రీకాంత్ బయటికి రావడానికి, తిరిగి లోపలికి వెళ్లడానికి మధ్య జరిగిన డ్రామా నెల్లూరు రాజకీయాల్ని ఓ కుదుపుతోంది. అంతకు మించి ఏపీ హోంశాఖ వైపు అనుమానపు చూపులు చూసేలా చేసింది అన్న చర్చ జరుగుతోంది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతోనే రౌడీ షీటర్ కు పెరోల్ వచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది నెల్లూరులో. వాళ్ళతో పాటు ఓ మంత్రి హస్తం కూడా ఉంది అన్న వార్తలు ఇంకా సంచలనం రేపుతున్నాయి. అసలు వీళ్ళంతా కలిసి ఓ రౌడీ షీటర్ ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చి ఏం చేయించాలి అనుకున్నారన్నది ఇప్పుడు పొలిటికల్ హాట్ అయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ సిఫార్సు లేఖలు ఇచ్చారని, దాన్ని మంత్రి ఎండార్స్ చేస్తూ ఎగ్జామిన్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శికి ఆదేశించారని చెప్పుకుంటున్నారు. అక్కడితో మంత్రి పాత్ర అయిపోగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణ తనకున్న పరిచయాలతో సచివాలయంలో చక్రం తిప్పి త్వరగా ఫైల్ మూవ్ చేయించుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. అక్కడ అఖిల భారత సర్వీస్ అధికారులు ఇద్దరు సహకరించారట. అసలు ఇంత మంది కలిసి ఒక రౌడీ షీటర్ కు పెరోల్ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న చర్చ మొదలై రచ్చగా మారడంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి నివేదిక కోసం హోంశాఖను ఆదేశించింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి శ్రీకాంత్ అనుకూలంగా పనిచేస్తారని, నేతలకు అనుకూలంగా బెదిరింపులకు పాల్పడతారన్న ప్రచారము ఉంది. ఇతనికి గతంలో వైసీపీ హయాంలో ఒకసారి పెరోల్ రాగా, కూటమి అధికారంలోకి వచ్చాక రెండోసారి వ్యవహారం రచ్చైంది. గత ప్రభుత్వంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో శ్రీకాంత్ ను క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు అప్పటి ఎమ్మెల్యే ఒకరు విశ్వ ప్రయత్నాలు చేశారట. అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్ సిఫార్సు లేఖలు ఇవ్వడం చూస్తుంటే శ్రీకాంత్ కోసం నేతలు ఎంత పరితపిస్తున్నారో అర్థమవుతోంది అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. క్షమాభిక్ష అర్హత లేని వ్యక్తికి పెరోల్ సిఫార్సు లేఖ ఇవ్వడమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నాయట నెల్లూరు రాజకీయ వర్గాలు. అదే టైంలో రౌడీ షీటర్ తో ఎమ్మెల్యేలకున్న అటాచ్మెంట్ కారణంగానే సిఫార్సు లేఖలు ఇచ్చారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట. అదే సమయంలో మరొక వాదన కూడా వినిపిస్తోంది. ఏదో లెటర్ ఇచ్చాం గానీ ఇంత రచ్చ అవుతుందని అనుకోలేదు, అసలు ఎందుకు ఆ పని చేశామా అని శాసనసభ్యులు ఫీల్ అవుతున్నారు అన్న ప్రచారం సైతం జరుగుతోంది సింహపురి పొలిటికల్ సర్కిళ్లలో. ఇప్పుడు ఈ వ్యవహారంలో డైరెక్ట్ గా సీఎంఓ జోక్యం చేసుకుని నివేదికలు అడుగుతూ ఉండడంతో ఇటు రాజకీయ నాయకులకు, అటు సచివాలయంలోని అధికారులకు షేక్ అవుతోందట. రౌడీ షీటర్ కి ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులకు మధ్య ఉన్న సంబంధాలేంటి? రొటీన్ లో భాగంగా మానవత్వంతో సిఫార్సు లేఖిచ్చారా, లేక వ్యక్తిగత స్వార్థాలున్నాయా అన్న విషయంలో క్లియర్ కట్ నివేదిక కావాలని కోరిందట సీఎంఓ. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెర మీదకొస్తోంది. అసలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలు రిజెక్ట్ అయ్యాయన్నది ఆ వెర్షన్. అదే టైంలో నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులుగా సిఫార్సు లేఖలు ఇచ్చినంత మాత్రాన వాళ్లకు రౌడీ షీటర్ తో వారికి సంబంధాలు ఉన్నట్టేనా అని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు. శ్రీకాంత్ పెరోల్ మొదట రిజెక్ట్ అయ్యాక ఆయన ప్రియురాలు అరుణ హోంశాఖలో చక్రం తిప్పిందన్న ప్రచారం నడుస్తోంది. తనకున్న పాత పరిచయాలకు మెరుగుపెట్టి పెరోల్ విషయంలో ఆమె చక్రం తిప్పినట్టు చెప్పుకుంటున్నారు. అటు ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్ ఇచ్చారన్న వ్యవహారంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సైతం తనదైన శైలిలో సెటైర్లేశారు. తన కార్యాలయానికి ఒక మహిళొచ్చి సిఫార్సు లేఖ అడిగిందని, అందుకు తాను ఒప్పుకోలేదు అన్నారు. మిగిలిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఇంతవరకు స్పందించకపోవడంతో అందరి కళ్ళు అటువైపే తిరుగుతున్నాయి.